హాయ్ అండి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట నుంచి సోమేశ్వర స్వామి టెంపుల్, అలాగే స్వర్ణగిరి ఈ 3 అయితే కంప్లీట్ చేసాం 1 డేలోనే. సో, ఇక్కడ మేము చూజ్ చేసుకున్న వెహికల్ అనేది కారు. ఫస్ట్ 10:00 అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. యాదగిరిగుట్టకి రీచ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్‌లీ 11:40 అయిపోయింది. సో, మేము దర్శనం చేసుకొని బయటకొచ్చి అండ్ అలాగే అక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకొని అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చున్నాం చాలాసేపు. 1:30కి యాదగిరిగుట్ట నుంచి సోమేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయ్యాం. సో, ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. ఒక 30 మినిట్స్ జర్నీ టైం పడుతుంది. మనకి అక్కడికి సోమేశ్వర స్వామి టెంపుల్‌కి రీచ్ అవ్వగానే అరౌండ్ ఒక 2:15 ఆ టైంకైతే రీచ్ అయ్యాం మేము. అండ్ ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. నేనైతే ఎంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఓల్డా, ఇన్ని ఇయర్స్ హిస్టరీ ఉందా, 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది. నేను సెపరేట్‌గా ఒక వ్లాగ్ పెట్టాను దాని గురించి. అది కూడా మీరు ఒక్కసారి చూడండి. అండ్ ఎంత మెస్మరైజ్‌గా ఉంటుందంటే కొన్ని లింగాలైతే శిథిలావస్థం అయిపోయినాయి. అంత ఓల్డ్ టెంపుల్. అండ్ అయితే చాలా అంటే చాలా బావుంది. చాలా పవర్‌ఫుల్ అనిపించింది నాకు ఈ టెంపుల్. దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారంట. ఒక్కసారి ఆ వీడియో కూడా వ్లాగ్ కూడా చూడండి, సెపరేట్ వ్లాగ్. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఒక 1 అవర్ కూర్చొని మేము తెచ్చుకున్న లంచ్ ఏమైతే ఉందో పులిహార, చపాతీ అక్కడే మేము తిన్నాము. తినేసిన 5:30, 5:40 అరౌండ్ ఆ టైం నుండి స్టార్ట్ అయ్యాం. సోమేశ్వర స్వామి టెంపుల్ నుండి స్వర్ణగిరికి. అదొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పట్టింది అప్రాక్సిమేట్లీ. మేము రీచ్ అయ్యేసరికి 6:15 అయిపోయింది. ఇది స్వర్ణగిరి టెంపుల్ మనకు తెలిసిందే, ఈ మధ్యన రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బాగా చూపిస్తున్నారు. దట్ సేమ్ టెంపుల్ అనమాట ఇది. మనకి ఇది వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే ఆండాలమ్మవారు ఇంకా పద్మావతి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు ఈ గుడిలో. అండ్ ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోతుంది. అండ్ అంత రష్ కూడా లేదు. ఎందుకంటే నేను వీక్ డేస్‌లో వెళ్ళాను. సో, 3 టెంపుల్స్ కూడా నాకు ఎందుకో రష్ అనేది అనిపించలేదు నాకు. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడైతే మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఒక ప్లేస్‌లో స్వామివారు అలా పడుకొని ఉంటారు. అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అంత కలర్‌ఫుల్ అయితే అంత లైట్స్‌తో బాగా అంటే బాగా ఉంది. వాటర్ రిఫ్లెక్షన్ గానీ చాలా ప్రశాంతమైన ప్లేస్. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బావుంది. నైట్ టైమ్ కాబట్టి ఇంకా లైట్స్‌తో, వ్యూస్‌తో చాలా బావుంది. మేము కావాలనే నేను నైట్ వరకు చేసుకున్నాం. అంటే నైట్ వ్యూ బావుందన్నారని చెప్పి మేము కావాలని నైట్ విజిట్ అయ్యేలా చూసుకున్నాం ఈ ప్లేస్‌ని. ఇక్కడ కూడా మేము చాలా సేపు ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అలాగే మేము అరౌండ్ 8:30 ఆ టైంలో అనుకుంటా స్టార్ట్ అయ్యాం. మళ్ళీ హైదరాబాద్‌కి. అరౌండ్ 9:30 కల్లా మేము సిటీలోకెళ్ళిపోయాం. అండ్ 10 కల్లా మాక్సిమం అయితే వచ్చేసాం సిటీలోకి. అండ్ ఒకవేళ మీరు 1 డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ 3 ప్లేసెస్‌కి కార్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బస్సులు మారేసరికి లేట్ అయిపోతుంది. బట్ ఒక ఫ్యామిలీ ట్రిప్ అనుకోండి, వేసుకోండి. బట్ స్టిల్ ఈ 3 టెంపుల్స్‌ని అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. యాదగిరిగుట్ట, లక్ష్మీ నరసింహస్వామి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఆ కొండ చుట్టూరు మొత్తం పాజిటివ్‌నెస్సే ఉంది. నెక్స్ట్ సోమేశ్వర స్వామి టెంపుల్. ఎంత పురాతనమైన శివాలయం అంటే నేను చెప్పలేను. 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ శివుడికి. అండ్ దీంట్లో సోమేశ్వర స్వామి టెంపుల్‌లో మనకి ఒక ప్లేస్‌లో 1000 లింగాలైతే ఉంటాయన్నమాట. శివలింగాలు. ఒక శివలింగం మీద. అండ్ అలాగే చాలా అంటే చాలా శివలింగాలున్నాయి ఇక్కడ. మనకిక్కడ ఓల్డ్ ఆర్కిటెక్చర్ గానీ, అప్పట్లో ఎలా పూజలు చేసేవాళ్ళు, అక్కడ గాడ్స్ ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో అండ్ అలాగే మనకిక్కడ కనిపిస్తున్నట్టు రాళ్ళ మీద రాసినవి అవన్నీ మనకిక్కడ కనిపిస్తాయి. మనకి ఒక ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్‌కి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఏంటంటే చాలా కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మళ్ళీ. ఈ ప్లేస్ అయితే మనకి చాలా ఓల్డ్ టెంపుల్. ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ స్వర్ణగిరి నైట్ టైమ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చాలా బావుంటుంది నైట్ లైట్స్‌తో, విజువల్స్‌తో. అండ్ ప్రశాంతంగా అయితే ఈ 3 టెంపుల్స్ ఖచ్చితంగా 1 డేలో అయితే మనం కంప్లీట్ చేయొచ్చు.
మీరు కార్ ప్రిఫర్ చేయండి ఒకవేళ 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం. అండ్ ఈవినింగ్ కల్లా మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 10 కల్లా మేము వచ్చేసాం. మీరు ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. మీరు 7కి 8కి స్టార్ట్ అయితే మీరు ఈ ఈవినింగ్ 8కి నైట్ 8కి 9కి అయితే రీచ్ అయిపోతారు. అండ్ మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి లేట్గా హైదరాబాద్ రీచ్ అయ్యాం. మీరు త్వరగా స్టార్ట్ అవ్వండి, మీరు త్వరగా వచ్చేయచ్చు. అండ్ డెఫినెట్లీ ఈ 3 టెంపుల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు హైదరాబాద్లో ఉన్న, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.